హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో మొత్తం అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అండి, అదైతే ట్యాప్ చేసేయండి. నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ అయితే మీరు ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేశారంటే మీకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్లో. సో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే, అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే బిగిన్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. బికాజ్ ఈరోజు కూడా నేనైతే గోల్డ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. నాది, అలానే మా హస్బెండ్ది, అలానే మా పిల్లలది, అందరిది అయితే నేను గోల్డ్ ఫింగర్ రింగ్స్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఫింగర్ రింగ్స్ అయితే చూసేసి ఎలా ఉంది అని అయితే నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? సో ఫస్ట్ అయితే పిల్లల ఫింగర్ రింగ్స్తో అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో చూసేస్తారా ఎలా ఉందో ఫింగర్ రింగ్స్, పిల్లలవి ఏవేవో చూద్దామా? సో ఫస్ట్ అయితే పిల్లల ఫింగర్ రింగ్స్ అయితే మీకైతే చూపించేస్తానండి. చూస్తున్నారా, ఇవన్నీ అయితే మా పిల్లలదండి ఫింగర్ రింగ్స్. మేమైతే ఫింగర్ రింగ్స్ ఒక్కటి కూడా పర్చేస్ చేయలేదండి. ఇది అంతా కూడా మా పిల్లల బర్త్డేస్కి, అలానే గుండు ఫంక్షన్ చేస్తాం కదా, అలా ఆ ఫంక్షన్స్లో వేరే వాళ్ళు అలా ప్రజెంట్ చేస్తారు కదా రిలేటివ్స్, వాళ్ళు ఇచ్చినవే అండి. మేమైతే ఒక్కటి కూడా ఫింగర్ రింగ్స్ అయితే పర్చేస్ చేయలేదండి. సో ఇదైతే మోక్షదండి. చూస్తున్నారా, కనిపిస్తుందా? ఇదైతే మోక్షది వాళ్ళ మేనత్త ఇచ్చారండి. తన గుండు ఫంక్షన్కి అయితే మోక్షకి ఇదైతే ఇచ్చారు. క్లారిటీగా కనిపిస్తూ ఉందా? మంచిగా ఇలా కొంచెం ఒంపులాగా వచ్చి మధ్యలో అయితే వైట్ స్టోన్ అయితే వచ్చిందండి. చిన్నపిల్లలకి మంచిగా ఉంటుంది కదా చిన్నదిగా. సో ఇదైతే ఇచ్చారు. చూస్తున్నారా, ఇప్పుడైతే మంచిగా క్లారిటీగా కనిపిస్తూ ఉంది కదా. సో ఇలా అయితే మంచి డిజైన్తో అయితే వచ్చిందండి. చిన్నపిల్లల వేళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. చిన్ని స్టోనే బాగా చాలా ముచ్చటగా కనిపిస్తుందండి వాళ్ళకి. అండ్ అలాగే ఇదైతే మా సిస్టర్ ఇచ్చిందండి. ఇది స్నేహకు మోక్షకు ఇద్దరిలో ఎవరికో ఇచ్చిందండి, నాకైతే గుర్తులేదు. సో ఇదైతే మా సిస్టర్ అయితే ఇచ్చిందండి. ఇవి ఎన్ని గ్రామ్స్ ఏమని కూడా నాకైతే ఐడియా లేదండి, బికాజ్ వాళ్ళు ప్రజెంట్ చేశారు కదా. సో నేనైతే అడగలేదండి. సో మీకు మంచిగా డిజైన్స్ అయితే చూపిద్దామని ఇలా అయితే డిజైన్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఏ ఫింగర్ రింగ్స్ కూడా పిల్లలకి కదా అండి ఇవి. సో ఏది కూడా లోపల కట్ అవ్వకుండా, ఏదైనా తగిలినా కూడా గోక్కోకుండా చాలా మంచి ఫినిషింగ్ అయితే చేసి ఇచ్చారండి. ఇవన్నీ మ్యాక్సిమం అయితే జిఆర్టీవే అండి. అందరము చిన్నపిల్లలవి ఏది కొనాలన్నా జిఆర్టీకి అయితే వెళ్ళిపోతారు. ముందు చాలా బాగా జిఆర్టీలోనే కొనేవాళ్ళమండి. సో ఇవి కూడా జిఆర్టీలోనే కొన్నాము. అండ్ ఇదైతే మా ఆయన వాళ్ళ తమ్ముడైతే కజిన్ బ్రదర్ అయితే ఇదైతే ఇచ్చారండి. ఇది కూడా మోక్షకో స్నేహకో ఇద్దరిలో ఎవరికో ఇచ్చారండి. సో ఇదండి. అండ్ ఇదైతే ఇది కూడా మోక్ష వాళ్ళ మేనత్త ఇచ్చారండి, మా ఆయన వాళ్ళ సిస్టర్ ఇచ్చారు. ఇది కూడా మోక్షకో స్నేహకో ఇచ్చారండి. ఇద్దరిలో ఎవరికి ఇచ్చారో నాకైతే ఐడియా లేదు. సో ఇలా అయితే ఉందండి. చూసారా, మంచిగా డిజైన్ వచ్చి ఫ్లవర్ లాగా, రిబ్బన్ డిజైన్ వచ్చి హార్ట్ షేప్స్ లాగా వచ్చాయండి. దాంట్లో 2 స్టోన్స్ వైట్ అయితే ఉన్నాయండి. సో పిల్లల వేళ్ళకి చాలా బాగుంటుందండి ఇది. చూస్తున్నారా, మంచిగా ఉంది కదా డిజైన్. చూసారా, లోపల ఫినిషింగ్ కూడా ఎక్కడా కూడా కోసుకోకుండా, గుచ్చుకోకుండా మంచిగా అయితే ఇస్తారండి. అండ్ ఇంకొకటైతే ఇది కూడా మా ఆయన వాళ్ళ కజిన్ బ్రదర్ అయితే ఇచ్చాడండి. ఇలా అయితే వచ్చి మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చిందండి. చాలా బాగుంది కదా. నాకైతే గ్రీన్ స్టోన్ అయినా వైట్ స్టోన్ అయినా ఈ స్టోన్స్ అయితే చాలా ఇష్టం అండి. ప్లెయిన్ రింగ్స్ కానీ ఏది కానీ నాకు ప్లెయిన్ అయితే గోల్డ్ నచ్చదండి. ఇలాగా గ్రీన్ స్టోన్ అయినా లేదా రెడ్ అయినా వైట్ అయినా ఏదైనా సరే స్టోన్ ఉంటేనే నాకు నచ్చుతుంది. కానీ చాలామంది ప్రిఫర్ చేయరండి స్టోన్ ఉండేది. కానీ నాకైతే ఇలా ఉంటేనే
గోల్డ్ మంచిగా కనిపిస్తుంది. సో నేనైతే ఇలాంటివే పర్చేస్ చేస్తాను ఎన్నిసార్లు చెప్పినా కూడా. సో ఎలా ఉందండి, ఇవే అండి పిల్లలవైతే, పిల్లల రింగ్స్ అయితే ఇవే. సో ఇవన్నీ పిల్లలవండి. మా పిల్లలైతే ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు. స్నేహ ఈ మధ్య ఒకటి వేస్తే కూడా దారి పోసేసిందండి. సో అందుకనే నేను మ్యాక్సిమం అస్సలు వెయ్యనండి వాళ్ళకి. ఎప్పుడో ఒకసారి మోక్ష పెట్టుకుంటుంది, కానీ స్నేహ చిన్న పాప కదండి, తనకి ఇంకా తెలియదు. సో ఏదో ఒకటి చేసుకుంటుంది. సో అందుకనే నేను మ్యాక్సిమం వెయ్యనండి. ఇంకొంచెం పెద్ద ఏజ్ అయ్యాక వెయ్యొచ్చులే, అంటే తనకి సరిపోతుంది. ఇవి కొంచెం పెద్ద సైజే ఉన్నాయండి. సో కొంచెం పెద్ద అయ్యాక వేయచ్చు అని నేనైతే ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇంట్లో అలా అయితేనే వేస్తాను, బయట అయితే అస్సలు వెయ్యనండి. అండ్ ఇదైతే మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అండి. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఇద్దరు అయితే సేమ్గా కావాలి అని ఒక 4-5 షాప్స్ అయితే తిరిగామండి. లాస్ట్కి ఇదైతే మాకు మలబార్లో అయితే దొరికిందండి. చాలా షాప్స్ తిరిగాము, కాకపోతే నా వేళ్ళు అప్పుడు చాలా సన్నగా ఉండేది. సో నాకైతే సరిపోయేది కాదు. ఆయనకి సరిపోతే నాకు సరిపోదు, నాకు సరిపోతే ఆయనకి సరిపోకుండా అలా ఉంటే సరే అని ఒక 4-5 షాప్స్ తిరిగిన తర్వాత మాకైతే మలబార్లో ఇదైతే నచ్చిందండి. ఇలా సింపుల్గా ఉంది. మేము సింపుల్గానే కావాలి, కాకపోతే లైఫ్ రావాలి. అంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటే మంచిగా గుర్తుగా ఉండాలి కదా. సో చుట్టూ మంచిగా అంటే ఎన్ని రోజులు వేసుకున్నా కూడా అరగకుండా షేప్ అలానే ఉండేలాగా ఉండాలి అనేసి మేమైతే ఇలాంటివి అయితే తీసుకున్నామండి. ఇలా అయితే షేప్ చూసారా, ఎక్కడా కూడా అరగలేదండి. ఇప్పటికీ 10 ఇయర్స్ అవుతుంది, కానీ ఎక్కడా కూడా షేప్ కూడా చేంజ్ అవ్వలేదు. సో ఇలా అయితే తీసేసుకున్నాము. అండ్ దీనికి కూడా చిన్ని వైట్ స్టోన్స్ అయితే వచ్చింది, మీకు కనిపిస్తుందా ఫినిషింగ్లో. ఇలా అయితే 4 లైన్స్, ఈయన దానికైతే 5 లైన్స్ వచ్చింది. ఇలా వచ్చి చిన్ని స్టోన్స్, వైట్ స్టోన్స్ అయితే పెట్టున్నారండి. ఆ స్టోన్స్ కూడా ఇప్పటిదాకా ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదండి. చాలా బాగుంది, అలానే ఉంది. మంచిగా రఫ్గానే వాడేస్తామండి, కానీ ఒక్క స్టోన్ కూడా ఊడలేదండి. అంత మంచి ఫినిషింగ్ అయితే ఉంది. సో నాది కూడా అంతే అండి. నాది కాకపోతే కొంచెం చిన్నది సైజు, అండ్ అలాగే స్టోన్స్ అది కూడా చిన్నదిగా వచ్చిందండి. సో నాకైతే అప్పుడైతే ఇది మంచిగా సరిపోయింది, కానీ ఇప్పుడైతే లాస్ట్ ఫింగర్కి అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో ఇదైతే నాదండి, నా ఫింగర్ రింగ్ అండి ఇది. చూస్తున్నారా, నేనైతే ఇలా తీసేసుకున్నానండి. ఇలా మధ్యలో గ్రీన్, సైడ్స్ మొత్తం అయితే వైట్ స్టోన్ అండి. అప్పటికి ఒక 2 స్టోన్స్ అయితే పడిపోయాయండి. అందుకే స్టోన్స్ వద్దు అని చెప్తే కూడా నేనైతే అస్సలు విననండి. ఇదైతే కొని కూడా అయిపోయిందిలేండి, ఒక 3 ఇయర్స్ అలా అయ్యింది. కాకపోతే ఇది ఏమి ఇలా రౌండ్ కానీ ఫినిషింగ్ కానీ ఏం అవ్వలేదు, కానీ బట్ స్టోన్స్ మాత్రం ఎక్కడో తగులుకొని అలా అయితే పోయిందండి. సో ఇదైతే నాదండి. నాకైతే కొన్నప్పుడు చాలా బాగా నచ్చిందండి ఇది, బికాజ్ నాకు ఇలా స్టోన్స్ ఉంటే చాలా నచ్చుతుంది కదా. సో నేనైతే ఇది కూడా జిఆర్టీలోనే తీసుకున్నాను. బాగుంది కదా అండి. అండ్ ఇదైతే మా హస్బెండ్ అండి. సో ఇది కూడా పిల్లలది చూపించాను కదా, అలాగా ఇది కూడా మొత్తం గోల్డ్ ఇలా వచ్చేసి మధ్యలో అయితే వైట్ స్టోన్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారా, ఇలా అయితే వచ్చింది. సో ఇది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే ప్రజెంట్ చేశారండి మ్యారేజ్కి. ఎన్ని గ్రామ్స్ ఏమి అనేసి కూడా నాకైతే డీటెయిల్స్ తెలియదండి. సో పెళ్ళైనప్పుడు అయితే వాళ్ళైతే ప్రజెంట్ చేశారండి ఇది కూడా. సో ఇదైతే ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయ్యింది, కానీ ఇలా స్టోన్స్ ఇలా వచ్చేది. ఇప్పుడైతే దీని చుట్టూ కూడా మంచిగా డిజైన్ అది వస్తుంది కదా. ఇదైతే ఓ 10 ఇయర్స్ బిఫోర్ది కాబట్టి సో ఇదే అండి. అండ్ ఇదైతే లాస్ట్ అండి. అండ్ ఇదైతే మా హస్బెండ్ది వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి అయితే ప్రజెంట్ చేసింది. చాలా బాగుంటుందండి వెంకటేశ్వర స్వామి. అసలు ఎంత మంచిగా తీసుకున్నారో, అలాగే ఈ డిజైన్ చూస్తున్నారా, ఎంత బాగా దేవుడి నామాలుంది, అలాగే దేవుడి పాదాలు ఎంత మంచిగా అయితే చేశారు కదా. సో చేయడానికి కూడా వీళ్ళకి చాలా టైమే పట్టుంటుందండి. ఇలా అయితే మంచిగా అయితే స్టోన్స్ కూడా ఉంది ఇందులో, చూసారా. మా హస్బెండ్ అయితే ఇది టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు మాత్రమే యూస్ చేస్తారు, అస్సలు ఎక్కువగా అయితే వేసుకోరండి. ఆయనకి భయం, అంటే దేవుడిది కదా, అండ్ అలాగే ఎక్కడైనా బెండ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుంది కదా అని అస్సలు అయితే వాడరు. ఓన్లీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలా అయితే మంచిగా అయితే యూస్ చేస్తారండి.
సో చూసారా, దేవుడిది కదా, చాలా బాగుంది కదా. అన్ని రింగ్స్లోకి కూడా నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుందండి. ఇది కూడా వెయిట్ ఎంతో నాకు తెలియదండి. సో ఇవండి మావన్నీ. ఈరోజు సాటర్డే కదా అండి, సాటర్డే. సో పవర్ అయితే తీసేశారండి. పవర్ అయితే అస్సలు లేదు. వస్తుందేమో అని ఇంతసేపు చూశానండి. పవర్ అయితే అస్సలు రాలేదు. ఇంకా నిన్న కూడా వీడియో పెట్టలేదు. నిన్నైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళున్నామండి. సో అందుకని నేను వీడియో అయితే పెట్టలేదండి. టైం అస్సలు సరిపోవట్లేదండి. సో అందుకని నేనైతే వీడియో పెట్టలేదు. సో ఈరోజు కూడా పెట్టకపోతే నన్ను ఏమైనా మర్చిపోతారేమో, గుర్తుంటానో లేదో అని ఈరోజు అయితే కష్టపడి కరెంట్ లేకపోయినా సరే కొంచెం ఏదో బ్రైట్నెస్ వస్తూ ఉంటే చెమటలు పడుతున్నా కూడా నేనైతే వీడియో చేశానండి. సో ఎలా ఉంది ఈరోజు వీడియో? ఫింగర్ రింగ్స్ ఏదైనా డీటెయిల్స్ కావాలా, అండ్ అలాగే ఏదైనా ఫొటోస్ కావాలంటే కూడా నేనైతే షేర్ చేస్తానండి. ఫొటోస్ అయితే వీడియోలో యాడ్ చేస్తానండి, చూడండి. మీకు ఎవరికైనా నచ్చినా ఆ డిజైన్స్ కావాలన్నా ఎక్కడైనా ఆర్డర్ అడిగితే కూడా చేసిస్తారండి. సో ఇవేనండి మా ఫింగర్ రింగ్స్ అన్నీ. చూసారా, మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చినట్లయితే నాతో అయితే కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా ఏ మోడల్ ఏదైనా ఫోటో కావాలా అలా ఏమన్నా ఉన్నా కూడా నేనైతే ఫొటోస్ అన్నీ షేర్ చేస్తానండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నన్నైతే అడగండి, నేనైతే షేర్ చేసుకుంటానండి. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసి లైక్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.